హెబ్రీయులు 13:5 ఇక్కడ మనం చూస్తే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అంటే ఇక్కడ ఇంతకుముందుకే అంకుల్ ప్రకటన చేసినప్పుడు ఏ పని చేయాలన్నా ఫస్ట్ థింగ్ మనకేం కావాలి చెప్పాలన్నా డబ్బులు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలన్నా మనకు ఒకటి కావాలి, ఏంటిది? డబ్బులు. ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా ఏదో ఛార్జీలకు మనకు డబ్బులు కావాలి. అయితే ప్రతిదీ మన జీవితంలో ఒకటి బాగా మనం వెంటాడుతుంది, ఏంటిదంటే ధనం, డబ్బు ఈ లోకంలో చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఏం చేస్తారు, ఒక మనిషికి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. అదే ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి మనం అంతా రెస్పెక్ట్ ఇవ్వం, చాలా చులకనగా చూస్తాం, ఏముందిలే అని చెప్పి. కానీ అదే డబ్బున్న బాగా రిచ్ పర్సన్ అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆయన ట్రీట్ చేసే విధానం వేరేలా ఉంటుంది, ఒకలాంటి రెస్పెక్ట్ మనము ఆయనకి ఇస్తాం. అయితే ఈ లోక మర్యాద ఎలా ఉంటుంది అని అంటే డబ్బుతోని కూడుకొని ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే మంచి గౌరవం ఉంటుంది, డబ్బు లేకపోతే అంత మనుషులు మనల్ని అంతగా పట్టించుకోరు. ఎందుకంటే మన ఇంట్లో అప్పు ఉందనుకోండి, అప్పు ఉంటే ఎవరు మనని అంతలా పలకరించరు కదా. ఎవరి ఇంట్లో అనారోగ్యం ఉంటే ఎక్కువ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఎందుకు ఏది అడుగుతారో, ఎప్పుడేమంటారో, ఎప్పుడే అప్పు బాగుంటుందో, వీళ్ళకి నాకు ఎక్కడ సహాయం అడుగుతారో అని చెప్పేసి మనము పేదవారి ఇంటికి కానీ అప్పున్న వాళ్ళ ఇంటికి అంతా ప్రిఫర్ చేయం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. అంటే మనకు కలిగి ఉన్న దాంతో మనము తృప్తి పొందాలి. ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా చూస్తే మన లైఫ్ స్టైల్ని చూసి మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాం. ఎవరన్నా మనకంటే బాగా ఘనంగా ఉన్నారనుకోండి, చక్కటి బట్టలు ధరించారు, నగలు వేసుకున్నారు, మనం ఎప్పుడైతే వాళ్ళలాగా ఉండాలని మనం అనుకుంటామో అది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, తృప్తి పొందుడి. అంటే మనకి ఎంతైతే ధనం ఉందో, ఎంతైతే దేవుడు మనని ప్రతి నెల ఆశీర్వదిస్తున్నాడో అది మనకి దాన్ని బట్టే తృప్తి పొందాలి. అయితే కింద మనం ఇంకొక లైన్ చూస్తే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అయితే చాలామంది మనం చూస్తే ఎక్కువ మనం నార్మల్గా బైబిల్ రెఫరెన్సెస్ చూసినప్పుడు నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఒక్క మాటని మనం ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన మనని ఎరిగినాడు అనుకుంటాం. కానీ ముందు వచనాన్ని మనం చూస్తే ఏమని అంటాడంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. అంటే మనకున్న దాంతో దేవుడు మనని ఏమంటున్నాడంటే సాటిస్ఫై అవ్వాలి, మనం తృప్తిపరచబడాలి. అరే నాకంటే ఎదుటి పర్సన్ అమ్మో ఆయనకు అంత సంపాదిస్తున్నా, నేను అంత సంపాదించాలని మనం ఎప్పుడు అనుకోదు. మనకు కలిగిన వాటితో మనం తృప్తి పొందాలి, దేవుడు ఇచ్చిన దాంతో మనము తృప్తి పొందాలి. అయితే మన జీతం తక్కువగా ఉండొచ్చు, మన పరిస్థితులు తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అంటే మనం జీరోలో ఉన్నా దేవుడు ఏమన్నాడంటే నేను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ కూడా నేను మర్చిపోను, నువ్వు ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటావని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అదే మనం ఒకవేళ ధనాన్ని ఎక్కువగా మనం కోరుకుంటే, ధనాన్ని మనం ఎక్కువగా అపేక్షిస్తే ఏమవుతుందో మనం ఒకసారి చూద్దాం. మొదటి తిమోతి 6:10 మనం చూస్తే ఒకవేళ మనం కలిగిన దాంతో మనం తృప్తిపరచబడకుండా ఎక్కువగా దేవుడితో మనం ఆశిస్తే, మొదటి తిమోతి 6:10 మనం చూస్తే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. అయితే మనం చూస్తే కొంతమంది నాకు వెన్నుపోటు పొడిచారు అని మనం అంటారు, వెన్నుపోటు పొడిచారు అని అంటారు కదా. అయితే ఒకవేళ మనకున్న దాంతో మనం తృప్తి పడకుండా ఎక్కువ ధనాన్ని మనం ఆశిస్తే ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే కీడును మనము తీసుకున్నట్టు. ఇక్కడ అదే ఉంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంటే మనము ఎక్కువ డబ్బు కావాలి, మనకి ఎక్కువ నేను ఈ లోకంలో అందరికంటే రిచ్ పర్సన్గా ఉండాలి, అంటే హై పొజిషన్ మనం ఉండాలి అనుకుంటున్నాం.
కీడు. కీడు మనకి డబ్బు ఎక్కువైందంటే కీడు మన చుట్టే తిరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ థింగ్ కీడు నాకు మూలం అవుతాం. సెకండ్ మనం చూస్తే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటిది, మనం ఒకవేళ ధనం ఎక్కువ కావాలి అనుకుంటే మనం కీడుకు మూలం అవుతాం. రెండోదిగా ఇది చూస్తే మనం విశ్వాసం నుండి తొలగిపోతాం. అంటే విశ్వాసం అంటే క్రీస్తు. ఇప్పుడు ఇందాక అంకుల్ చెప్పినట్టు మనం ఒకసారి చూస్తే అంకుల్ దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు, కానీ అయినా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? విశ్వాసం. ఎందుకు? దేవుడు ఇస్తాడన్న విశ్వాసం కలిగి మనం చేసాం. అదే మన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, మనకి విశ్వాసం ఉంటుందా? విశ్వాసం ఉండదు. ఎందుకు? నా దగ్గర డబ్బులుని నేను చేసుకుంటా అంటాం. అదే మన దగ్గర, అందుకే మనం అనుకోవచ్చు నా స్థితి ఎప్పుడు ఇంతే, నా దగ్గర డబ్బులు ఉండవు, ఆర్థిక సమస్యలు, లోన్స్ కట్టుకోవాలి అనుకుంటాం. కానీ దేవుడు వాటి అన్నిటి నుండి తప్పిస్తాడు. అందుకే నేను ఏమాత్రము విడువను, నిన్నెన్నడను ఎడబాయను. ఎందుకు? మనం కలిగి ఉన్న దాంతో మనము తృప్తి పొందితే దేవుడు మనకి ప్రతి దినము మనకి తోడు ఉంటాడు. లేదు నాకు అట్లా ఏమొద్దు, నాకు డబ్బు ఎక్కువ కావాలి, నాకు ఏ బాధ ఉండదు, అప్పు బాధ వద్దు అనుకున్నాం అనుకో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే కీడుని తెచ్చుకుంటాం. రెండవదిగా విశ్వాసం నుండి తొలగిపోతాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం కదా. మనకి విశ్వాసం కావాలి. అయితే దేవుడు దేవిలో మనకి విశ్వాసాన్ని అనుగ్రహించే దేవుడు అనమాట. అయితే అన్నీ ఉండి మనం చేయడం గొప్ప కాదు. ఏమీ లేకుండా దీన పరిస్థితుల్లో, ఈవెన్ మన లైఫ్లో కానీ ఇక్కడ ఇంతమంది సంఘస్థులు ఉన్నారు, మనం అందరం ఒకనొక రోజున చాలా చిన్న పరిస్థితి మనది. కానీ దేవుడు సంఘానికి మీరు ఇస్తున్న ప్రతి ఒక్క కానుక వేరు లక్షల్లో ఇస్తున్నారంటే దేవుడు మనని ఎంతగా ఆశీర్వదించినట్టు కదా. అదే మనకు అన్నీ ఉన్నాయనుకోండి, మన దేవుడు అంతగా గుర్తుకు రాడు. అదే మనం సామెతల్లో చూస్తాం. సామెతలు 30వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, సామెతలు 30వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోయక ముందు వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచును, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. అయితే ఇక్కడ భక్తుడు దేవుడి దగ్గర 2 మనవులు చేస్తున్నాడు ఆయన చనిపోయేంత వరకు. అయితే ఏంటిదంటే పేదరికమునైనను ఐశ్వర్యమునైనను ఏం చేయమంటున్నాడు? నాకు దయచేయమంటున్నాడు కదా. చెప్పాలందరూ పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయమంటున్నాడు కాదు కదా. దయచేయకు అంటే పేదరికం అంటే మరీ లో, ఐశ్వర్యం అంటే అన్నీ మనకి ఇంకా ఏ టు జెడ్ మన లైఫ్లో మన ఇంట్లో అన్నీ మనకి సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు. అయితే 9వ వచనం మనం చూస్తే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నేను ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఐశ్వర్యమును కానీ పేదరికమునైనా నాకు ఇయ్యకు. ఒకవేళ పేదరికమే ఇచ్చావనుకో, నేనేం చేస్తాను? దొంగతనం చేస్తాను. దొంగతనం చేసి డబ్బులు సంపాదించుకుంటాం. అదే ఒకవేళ నువ్వు నాకు ఎక్కువ ఇచ్చావనుకో, ఏం చేస్తాను? కడుపు నిండా తినేసి దేవుని మనం ఏం చేస్తాము? విసర్జించి అప్పుడు ఏమంటాం? యెహోవా ఎవడని అనేంత స్టేజ్లో మనం వస్తామంట. అయితే మనం అందుకే ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి పొందాలి. మనకున్న వాటితోనే మనం సాటిస్ఫై అవ్వాలి. తక్కువ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పైన స్థితిలో మనల్ని ఉంచే దేవుడు. ఏ సిచ్యువేషన్ అయినా, అంటే ఇక్కడ నాకు అంటే నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను ఎందుకు నాకు ఈ ధనాపేక్ష గురించి చెప్పాలనిపించిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒకసారి గద్దించాడు. నేను ఒక ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉంటుంది కదా, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు. నేను ఫాస్టింగ్ ఎట్లుంటా, నాకు ఫాస్ట్ కాపాడేందుకు థ్యాంక్ చేసి అంతా నేను ఫాస్టింగ్ ఉంటాను. కానీ ఈసారి ఎందుకు నేను అలా ఫాస్టింగ్ లేదు. ఎలా ఉన్నానంటే, అందరికీ తెలిసిన విషయమే, మ్యారేజ్ దగ్గరకు వచ్చేస్తుంది, ఆర్థికంగా ఏం లేదు, దేవా నాకు మనీ సహాయం దయచేయి, నాకు
ఎక్కడి నుంచన్నా నువ్వు మనీ దయచని నేను ఫాస్టింగ్ ఉన్నా. అయితే తెలియదు నాకు అది ఫాస్టింగ్ ఉన్నా అయిపోయింది. తర్వాత సాయంత్రం వాక్యం ఏంటంటే ఒక దైవజనుడు చెప్తున్నారు, మనము దేవుని మనకేదైనా కావాలి ధనం, ఆయన చెప్పింది కూడా డబ్బుల గురించే చెప్పారు. మీరు ఎప్పుడన్నా డబ్బుల్ని వెంటాడొద్దు, దేవుణ్ణి వెంటాడండి. దేవుణ్ణి వెంటాడితే డబ్బు మీ వెంట వస్తుందని చెప్పారు. నాకు నిజంగా వాక్యం వినగానే ఒకలాగా అయిపోయింది, ఇట్లా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. నిజంగా ఎంత ఇట్లాగా నేను థింక్ చేసింది. దేవుని దగ్గర మనం పొందుకున్న వాటికి మనం థ్యాంక్స్ చెప్పాలి, కానీ ఇది కూడా కరెక్ట్. కానీ డబ్బుల కోసం సమస్తం ఆయనకు తెలుసు కదా. కానీ అయినా నేను దేవా నాకు డబ్బులు దయచేయని చెప్పి నేను ఫాస్టింగ్ ఉన్నాను ఎంత అని నాకు అనిపించింది. నాకు వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవా నన్ను క్షమించు, నేను నిన్ను వెంటాడుతున్నా అంటే నాకు అట్లా అనిపించింది. నేను నిన్నే వెంటాడుతా, దేని గురించి మనకి అవసరం లేదు. ఈ దినమున మన పరిస్థితి లోగుండొచ్చు, అలాగే నాకు అనారోగ్యం గురించి కూడా అట్లా అనిపించింది. అనారోగ్యం వచ్చింది అని అంటే మనం డాక్టర్స్ దగ్గర తిరగాలి, ఏ డాక్టర్ మంచి వైద్యం చేస్తాడని మనం డాక్టర్స్ని వెంటాడతాం. కానీ డాక్టర్ని వెంటాడకుండా మనం దేవుణ్ణి వెంటాలి. దేవుణ్ణి వెంటాడితే డాక్టరే మనని ఎత్తుకుంటూ వచ్చేలాగా చేసే దేవుడు. అలాగే ఇక్కడ ఉన్న మనం అందరికి ఏదో ఒక బాధ ఉంటుంది, అది ఆర్థికంగానే కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఎన్ని ఇరుకులు ఉన్నా కూడా మనం ఫస్ట్ థింగ్ మనం ఎవరిని వెంటాడాలంటే దేవుణ్ణే మనం వెంటాడాలి. నేను అది నేర్చుకున్నాను నిజంగా. అంటే ఎన్నో ఇక్కడ అనేకులు వాక్యం చెప్తూ వింటారు, కానీ మనకి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడే మన హృదయం అనేది పశ్చాత్తాపంతో నిండుకొని ఉంటుంది. ఇక్కడ దైవజనుల నుంచి ఎవరి నుంచి ఎన్ని వాక్యం చెప్పినా కూడా అది మన హృదయంలోకి మనం అంగీకరించాలి. ఏదో ఒక సమయంలో అది మనకి టచ్ అవుతుంది అనమాట. అయితే నిజంగా నేను ఏంటి అంతే కరెక్టే, నేను నేర్చుకునేది నేను ఇక్కడ చెప్తాను. ఎప్పుడన్నా నేను యాకోబ్ అంకుల్ హెల్ప్ తీసుకుంటాను నేను ప్రతిసారి, ఎందుకంటే అంకుల్ రెఫరెన్సెస్ ఇచ్చే విషయంలో కానీ అంకుల్కి కంపల్సరీ నేను రెఫర్ అవుతాను. అంటే నేను చెప్తాను, అంకుల్ నాకు ఇలా చెప్పాలని ఉంది అంటే అంకుల్ దానికి రిలేటెడ్ రెఫరెన్సెస్ నాకు తీసిస్తారనమాట. హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను నేర్చుకుంది ఏంటి అంటే మన జీవితంలో అది ఏదైనా కావచ్చు. డబ్బు గురించి చెప్తుంది ఏంటి, కేజీఆర్ కాదు, డబ్బు కాదు, ఏదన్నా మన జీవితంలో ఏ సమస్య అయినా మనం దేవుని ముందు పెట్టుకోవాలి, దేవుని అడగాలి. మనుషుల అయితే మనం ఏ రోజు కూడా మనం చూడదు. ఎందుకంటే మనుషులు ఈ రోజు నాకు సహాయం కావాలంటే నీకు డబ్బులు ఇస్తారు, కానీ ఏదో ఒక రోజు ఏదో విధంగా అది మార్చబడుతుంది. కానీ అందుకే మనం మనుషుల వైపు చూడకుండా దేవుణ్ణి వెంటాడాలి. అనారోగ్యం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళని రెఫర్ అవ్వడం కాదు, దేవుణ్ణి మనము రెఫర్ అవ్వాలి. అయితే మనం ఇక్కడ చూస్తే 30వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఎక్కువైన ఎడల మనం ఏం చేస్తామంటే కడుపు నిండా తినేసి యెహోవాని మనం ఏం చేస్తాం, విసర్జించేస్తాం. ఎందుకులే, ఇప్పుడు మనం మంచిగా మనకు డబ్బులు ఉన్నాయి, విశ్వాసం లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని ఆశ్రయిస్తామా? దేవుని ఆశ్రయించాం. ఎందుకు, నాకు అంత డబ్బు ఉంది నేను చేసుకుంటానన్న గర్వం మనలో వస్తుంది. అదే మనం చిన్న పరిస్థితుల్లో ఉండి దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మనకి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. ఈ దినమున మన పరిస్థితి చిన్నగానే ఉండొచ్చు, చిన్నగానే ఉండనివ్వండి, తృప్తి పొందుదాం దాంతోనే. దాన్ని ఎక్కువ చేసేది మన దేవుడే అన్నమాట. అయితే యెహోవా ఎవడని అందునేమో ఏమంటామంటే మనము బాగా మన దగ్గర డబ్బులు ఉండి ఎవరు మనుషులు అవసరం లేదు, ఎవరు కూడా మనకు అవసరం లేదు, మన లైఫ్ ఏం చేస్తాం, మనం ఎంజాయ్ చేసుకుంటాం కదా. అయితే మనం ఒక ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఒక వ్యక్తి ఏమో దేవుని దగ్గర తన డబ్బులు చూపించుకున్నాడు, రెండో వ్యక్తి ఏమో డబ్బుని చూపించుకోలేదు. అది ఎవరని ఫస్ట్ మనం చూస్తే మన అందరికీ తెలుసు, లూకా రాసిన సువార్త 10 ఇంకా సుంకరి. అయితే మనందరికి తెలుసు లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 10 నుండి 19 వరకే ఉంటుంది ఈ వచనాలు. అయితే మనం ఇక్కడ చూస్తే ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు పరిసయ్యుడు ఏం చేస్తాడు, తనకు కలిగి ఉన్నదంతా దేవునితో చెప్తాడు. ఏమని చెప్తాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను.
వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని దేవునికి తను ప్రార్థన చేస్తాడు. అంటే తిని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ థింగ్ తనకు కలిగినదంతా తను ఏం చేస్తున్నాడు? దేవునికి చూపిస్తున్నాడు. అవన్నీ దేవుడే కదా తనకి ఇచ్చింది. బట్ స్టిల్ ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి చూపిస్తున్నాడు, దేవునికి ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఏ విధంగా? చూడు దేవా, నేను ఎట్లా నీకు 2 వారానికి ఫాస్టింగ్ ఉంటున్నా, నా 10వ వంతు నీకు ఇస్తున్నానని దేవుడు ఇచ్చిన డబ్బే తను ఏం చేసుకుంటున్నాడు? దేవుడి దగ్గర చెప్తున్నాడు. అయితే ఇక్కడ సుంకరి మాత్రం ఏం చేస్తున్నాడు? ఆకాశము వైపు తన చేతులు ఎత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపినైన నన్ను కరుణించమని. ఎప్పుడైతే మనం దీనస్థితిలో ఉంటామో అప్పుడే మనకి దేవా పాపినైన నన్ను కరుణించమని మనకు ఆ మాట కలుగుతాం. అన్నీ మనకి సఫిషియెంట్గా ఉన్నాయనుకోండి, మనకి దేవుడి ఇంకా అవసరం లేనట్టు మనం ఉంటాం. అయితే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరంటే తన పరిసేడు ఏం చేస్తున్నాడు? తన కలిగి ఉన్న ఆస్తి అంతటిని దేవుని దగ్గర చూపిస్తున్నాడు. చూడు దేవా, నేను ఏం చేస్తున్నాను? వారానికి నీకు ఫాస్టింగ్ చేస్తున్నాను, నా 10వ వంతు ఇస్తున్నాను, ఇలాంటి మనుషుల వాళ్ళలాగా నేను లేనని చెప్పి తను ఏం చేస్తున్నాడు? దేవునికి చూపిస్తున్నాడు. అయితే ఇంకొక పర్సన్ మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం. మనందరికీ తెలిసిన విషయాలే చాలామంది దైవజనులు చెప్పారు శతాధిపతి గురించి. ఇక్కడ శతాధిపతి 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనం టైం లేదు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావ సిద్ధమై ఉండేది. అయితే ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి కింద అనేక దాసులు ఉంటారు. కానీ ఈ శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు ఉన్నాడు. అయితే తనకి ఏమొచ్చింది? రోగం అనేది వచ్చింది. అయితే రోగం వచ్చినప్పుడు ఆ శతాధిపతి యేసుని గురించి విని యేసు ఈ దాసుని స్వస్థపరుస్తాడని తను ఏం చేశాడంటే నమ్మాడు. కింద మనం వచనాల్లో చదువుకోవచ్చు. తను నమ్మాడు. అయితే అక్కడున్న యూదులలో పెద్దలను తను పంపిస్తాడు దేవుని దగ్గరికి. మీరు వెళ్ళి చెప్పండి, ఇట్లా మా శతాధిపతి యొక్క దాసుడికి రోగం వచ్చింది అని చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తనని యేసుక్రీస్తును వాళ్ళు బ్రతిమాలుతారు అన్నమాట. బ్రతిమాలినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో పాటు వస్తాడు. అయితే వాళ్ళతో పాటు వచ్చినప్పుడు శతాధిపతి ఒక మాట తెలియజేస్తాడు. 6వ వచనంలో మనం చూస్తే, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అయితే మనం అక్కడ ఎవరిని చూసాం? పరిసేయుడిని చూసాం. పరిసేయుడు బాగా ధనవంతుడు కదా. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు? చూడు, నా దగ్గర నీకు 10వ వంతు ఇస్తున్నాను, ఇట్లా ఆ మనుషులాగా ఈ మనుషులాగా నేను లేను, ఫాస్టింగ్ చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ శతాధిపతి ఏం చేస్తున్నాడు? వాళ్ళ స్నేహితులతో చెప్తున్నాడు ఏమని? మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానని శతాధిపతి తన్ను తాను తగ్గించుకున్నాడు అనమాట. తగ్గించుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెప్తున్నాడు. అయితే ఏంటి? ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం, ఆయనకు అంతా కలిగి ఉంది. ఆయన శతాధిపతి అంటే మంచి పొజిషన్లో ఉన్న పర్సన్. కానీ తను దేవుని దగ్గర తను తగ్గించుకొని తను ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇంటి వరకు రాకు తండ్రి. తన స్నేహితులతో నీ వర్తమానం చెప్పి పంపిస్తున్నాడు. నువ్వు ఇంటి వరకు రాకు, అక్కడ నించొని జస్ట్ ఒక మాట సెలవియు, నా దాసుడు స్వస్థపరచబడిపోతున్నాడు అని చెప్తాడు. అయితే చెప్పినప్పుడు మనం ఆఖరిగా వచ్చేస్తే 9వ వచనంలో మనం చూస్తే, యేసు మాటలు విని అతన్ని కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను. అంటే మనం దేవుని దగ్గరికి, అక్కడ దేవునికి సుంకరి ప్రార్థన నచ్చింది. ఎట్లా నచ్చింది?
పాపినైన నన్ను కరుణించమని దేవునికి ప్రార్థన నచ్చింది. అయితే రెండోదిగా ఇక్కడ శతాధిపతిని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులోనైనాను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను. అంటే ఆ శతాధిపతి ఏం చేశాడు, అతనుకున్న డబ్బు కానీ ఏది కానీ తను దేవుని దగ్గర అతను చూపించుకోవట్లేదు, కానీ ఆయన తగ్గించుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, దేవా మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. అయితే దేవుడు ఇక్కడ తన గురించి లాస్ట్లో ఏం చెప్తారంటే, ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని చెప్తారు. అయితే మన జీవితంలో కూడా ఎంత అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడో దాన్ని బట్టే మనం ఏం చేయాలంటే తృప్తిపరచబడాలి. అవును, ఇప్పుడు మనం చూస్తే మనకు ఒక 20,000 శాలరీ, కానీ మన ఈఎంఐస్ అవి ఇవి హౌస్ లోన్ అవి అన్ని కట్టిన వరకు 25,000 అవుతుంది. దేవా ఈ సిచ్యువేషన్లో నేను ఎలా తృప్తి పొందాలి అని మనకి డౌట్ వస్తుంది కదా. ఇంకా మనకి 5,000 ఎక్కడి నుండి ఇస్తావు అని మనం అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎడబాయను అంటాడు కదా దేవుడు. అంతే, మనం కలిగిన దాంతో మనం సాటిస్ఫై అయినాం అనుకోండి, దానికంటే ఎక్కువ వచ్చేది కూడా దేవుడు దాని నుండి తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. మనం చూస్తే ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదని ఇక్కడ రాయబడి ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తే నీవు ఉంటే సిరికి దాసుడుగా ఉండు, లేదంటే దేవునికి దాసుడుగా ఉండు. రెండింటిని మనం బ్యాలెన్స్ చేయలేము. అందుకే మనము ముందుగా చూసిన రీతిలో ధనాపేక్ష మనం ఏం చేయాలంటే దేని వారిగా ఉంటూ ఉన్న దాంతో మనం సాటిస్ఫై అవుదాం. మనల్ని దేవుడు టెంట్ ఉండే, ఇక్కడ టెంట్ నుండి చక్కటి షెడ్ ఇచ్చారు. ఆ తర్వాత మంచి బిల్డింగ్ దేవుడు మనకి ఇస్తారు. మన దేవుడు అంచెలంచెలుగా మనని హెచ్చించే దేవుడు. ఒకటేసారి మనకి అన్నీ వచ్చాయనుకోండి, మనకు అంతలా హ్యాపీనెస్ రాదు. ఇప్పుడు మన అందరి ఫేసెస్ అసలు ఇక్కడ నిజం చూస్తే అసలు ఎంత పెద్దగా అనిపిస్తుంది, అసలు మన చర్చేనా అనిపిస్తుంది నిజంగా, ఎందుకంటే అంత విశాలంగా కనిపిస్తుంది కదా. అయితే దేవుడు మనని ఎట్లా ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా మనని ఆయన ఆశీర్వదించే దేవుడు. మనని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. మనం కలిగిన దాంతో మనం తృప్తి పొంది ప్రతి క్షణము ఆయనను మనం ఏం చేయాలి, స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. చిన్ని మాటలు దేవుడు దీవించినట్టు.